సంగతిని గురించి మునుపు సంక్షేమముగా రాసితిని. చాలండి. ఎలోహిం కృప విషయమైన ఏర్పాటును, దానిని ఫుట్నోట్లో గృహ నిర్వాహకత్వము, కృప విషయమైన ఏర్పాటు అన్న మాటను గృహ నిర్వాహకత్వముతో పోల్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ సంఘం అనే గృహమునకు మరి అయ్యగారు ఏ విధంగా అధిపతిగా యజమానిగా ఉన్నాడు, ఇలాంటి సంఘాలన్నిటికీ కూడా శిరస్సు ఎవరు ఉన్నారండి? యెషువా మెస్సయ్య వారు ఉన్నారు. మరి యెషువా మెస్సయ్యను పోలి మనం నడుచుకోవాలి. ఇక్కడ మన అయ్యగారిని పోలి మన అందరిని కూడా నడుచుకుంటున్నాం. ఎందుకనంటే మన అయ్యగారు ఎవరండి? గొప్ప సింగర్. మరి మీరు కూడా మంచి సింగర్స్గా ఉండి ప్రతి ఒక్కరూ పాట పాడుతుంటే అసలుకి నాకు సంతోషం వేసింది. ఒక్కొక్క దగ్గర చర్చికి వెళ్తే మీరు పాడండి, మీరు పాడండి, మీరు పాడండి, మీరు పాడండి అని ఒకళ్ళు అనుకుంటారు. ఇక్కడ అట్లా లేదు. సంతోషంగా ఒక లైఫంలో ఇంకొకరు తీసుకొని టైం వేస్ట్ చేయకుండా మీరు పాడుతున్నారు. మిమ్మల్ని బట్టి నేను కూడా ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి నాకు కూడా ఉత్సాహం వచ్చింది. కాబట్టి నేను కూడా ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను పోషించు మాయా, పగలు మేఘమై అగ్ని అయి నన్ను కాపాడు మాయా.
హల్లెలూయా. మన సమస్తము ఆయన, మన గృహ నిర్వాహకత్వము జరిగించేవాడు ఆయన. కాబట్టి ఆ గృహ నిర్వాహకత్వము జరిగించడానికి బైబిల్ గ్రంథములో మిమ్మల్ని బట్టి ఒక వచనం నాకు జ్ఞాపకం వచ్చింది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 406వ పేజీ, 7వ పేజీలో కూడా ఉంది. యాజకుడైన ఎజ్రా 7వ మాసము చదవబడు దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఏం చేశాడంట? ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదవండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చిన. హల్లెలూయా. అది ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరికి పడితే వారికి మనం చదివి వినిపిస్తే అర్థమవుతుందా? ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే గ్రహించగలిగి ఉంటారో వారికి వివరిస్తేనే దానికి అర్థం ఉంటుంది. ఎవరికి పడితే రోడ్డు మీద వెళ్ళే వారికి చెప్తే అది ఏం చెబుతున్నారు వైపు అంటారు. అందుకే గ్రహించేవారు ఉన్న చోటనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినిపించే వారిగా ఉన్నారు. కాబట్టి మనము మందిరమునకు వచ్చినప్పుడు అలాంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినిపించే వారిగా ఉంటున్నారు. ఇక్కడ సేవకులు అనబడిన వారు, బోధకులు అనబడిన వారు, మరి యాజకులు అనబడిన వారు ఆ విధంగా చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధాశక్తి గలవారమై మందిరమునకు వచ్చి వాక్యమును వినేవారిగా ఉండాలి. విన్న వాక్యాన్ని గ్రహించేవారిగా ఉండాలి. అంతేనండి. ఆచారంగా కానీ అలవాటుగా కానీ మందిరానికి రాకూడదు. వాక్యము విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకొని వారిగా ఉండాలని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. మీరు అత్యాసక్తి కలిగి ఆయన మందిరానికి వచ్చి ఆయన ఆరాధించే జనాంగంగా ఉన్నారు కాబట్టి అంత మాత్రమే కాదు. కానీ ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ మరి వారు గ్రహింపశక్తి గల వారై ఉండి వారు విన్న వాక్యం ప్రకారంగా వారిని మలుచుకున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ దావీదు గారు మందసమును తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సౌలు కాలములో ఆ మందసం ఎక్కడ ఉన్నదండి? మరుగు చేయబడి ఉన్నది. ఆ మరుగు చేయబడిన దానిని దావీదు వారు తీసుకువచ్చి ఏం చేయాలనుకున్నాడు? ఆయన సన్నిధానాన్ని విచారణ చేయాలి. ఆ మందసాన్ని తీసుకొచ్చి ఆ మునుపటి కాలంలో ఏ విధంగా విచారణ చేశారో యావే ఎలోహిం వారి వద్ద ఏ పని చేయాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా ఆయన వద్ద విచారణ చేసి ఆయన చేయమంటేనే చేసేవారు.
కాబట్టి అలాంటి విచారణ పనిని తిరిగి ఈ దావీదు రాజు అయిన కాలములో మరి మొదటగా స్టార్ట్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయంలో 2వ వచనం, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన ఎలోహిమైన యావే వలన కలిగిన ఎడల ఇజ్రాయేలు నివాస ప్రదేశం అందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలో పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి ఎలోహిం మందసమును మరలా మన యొద్దకు తీసుకువస్తాము రండి అని వారందరినీ కూడా పిలిపించి ఈ యోచన చేసినప్పుడు వారందరూ కూడా సమ్మతించడం వలన ఆ యొక్క మందసము యావే యొక్క మందసాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మందసము ఎలాగా తీసుకొచ్చారంటండి, 6వ వచనములో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం, కెరూబుల మధ్య నివాసము చేయు యావే నామమును పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యాత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి ఏం చేశారంట, యావే మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబినాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో యావే సన్నిధిని మన లెక్క ఏం చేశారంటే మనందరం ఒక పాట పాడాం కదా, వారు కూడా ఆ విధంగా పాటలు పాడారట. అప్పుడు వారు మందసాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆయన యొక్క ఆత్మను మన నివసించడానికి, మన హృదయంలో నివసించజేయడానికి మనం ఏం చేశాము, ఆరాధన చేశాము. వారు మందసాన్ని తీసుకొచ్చారు. అప్పుడు మందసం ఉన్నది. ఇప్పుడు ఆత్మస్వరూపమైన తండ్రి మందసము కాదు, ఇలాంటి మందిరాల్లో కాదు, నీ హృదయమైన ఆలయం అని అంటున్నాడు. కాబట్టి ఆ హృదయ ఆలయములో నివసించడానికి మనం ఏం చేశాము, ఆరాధన చేశాము, పాటలు పాడాము. ఇక్కడ పాటలు పాడి ఏం చేశారండి, సితారాలతో డ్రమ్ము వాయించాడు. బాబు భలే వాయించాడు కదండి. ఒక్కటే ఉన్న డ్రమ్ము, సైడ్ డ్రమ్ బాగా కొట్టాడు. ఏమండి, అనేక వాయిద్యాలు ఉన్నవారు మూలకు పెట్టి ఉన్నారు. వాళ్ళు వాయించే వాయిద్యకారులు లేకుండా మూలకు పెట్టిన వారు చాలామంది ఉన్నారు చర్చిల్లో. కానీ ఉన్న ఒక్కదానిని సరైన రీతిగా ఉపయోగించే సంఘముగా మన సంఘం ఉంది. హల్లెలూయా. ఉన్న కొద్ది మంది కూడా ఆరాధించే జనాంగముగా, పాటలు పడే జనాంగంగా ఉన్నది మందిరము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు మందసాన్ని తీసుకునేటప్పుడు పాటలు పాడారు. ఇంకేం చేశారు, సితారాలను, స్వరమండలములను, తంబురములను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండేది. మనము కూడా ఆ విధముగా బోరలు ఊదుతున్నాం. ఆ బోర ఊదితే మనం వాక్యం అనే బోరను ఊదుతూ ఉన్నాం. హల్లెలూయా. వేకువ పరిచే, సిద్ధపరిచే వాక్యము నీ హృదయములో నాటబడుతూ ఉన్నది, ఓదబడుచు ఉన్నది. దాన్ని గైకుని నీవు ఏం చేయాలి, మేలుకోవాలి. ఇక్కడ దావీదు గారు చేసిన యోచన ఇశ్రాయేలులందరికీ మంచిగానే ఉన్నది. అందరూ మంచిగా ఉన్నదని మందసాన్ని తీసుకొని రావడానికి ఆలోచన చేసి తీసుకువస్తూ ఉన్నారు. తీసుకొచ్చే క్రమంలో పాటలు పాడుతూ ఉన్నారు. దావీదైతే నాట్యము చేస్తూ ఉన్నాడు. మిగతా వారు తంబురులతో, సితారులతో వారు వాయిస్తూ ఆ మందసాన్ని తీసుకువచ్చే క్రమములో ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఉజ్జాయు, ఇంకెవరు, అహ్యోయు. ఉజ్జాయు, అహ్యోయు ఇద్దరు కూడా మందసమున్న బండిని తోలేవాడిగా ఉన్నారు.
తోలే క్రమములో ఒక చోట ఏదో బండో ఒక గొంతో చిన్న అడ్డు రావడం వల్ల ఆ మందసం ఏమైందంట? చదవండి. వారు గీదోను కళ్ళమునకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యావే కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసము వద్దకు చాపగా ఆయన అతని మొత్తెను కనుక అతడు అక్కడనే యావే సన్నిధిలో చనిపోయాడు. హల్లెలూయా. ఏమండి, యావే సన్నిధిని చనిపోవటము శ్రేయస్కరమా లేకుంటే అదేదో పాపమా? చెప్పండి. ఎంత ధన్యత! ఆయన సేవ చేస్తూ చనిపోయాడండి ఉజ్జా. కానీ ఇదే వారికి భయమును కలిగించింది అక్కడ. మరి ఉజ్జా ఆయన సన్నిధానంలో ఉన్నాడా లేడా? తండ్రి సన్నిధానంలో ఉంటాడు. ఎందుకని? ఆయన పని చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ చూసిన వారికి అయ్యో మందసాన్ని పట్టుకుంటే మనం చనిపోతున్నాం కాబట్టి మందసము మనంతా మా ఇంట్లో వద్దు, మా గృహంలో వద్దు, మా పురములో వద్దు అన్న డిసైడ్ అయిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా నిమిత్తము గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన వానికి ఏమీ కొదువ లేకుండా చూసుకునే ఎలోహిం వారు మన యావే. మరి అలాంటివి యావే మందసమును పట్టుకున్న ఆ ఉజ్జాన్ని హతము చేశాడంటే అతని కార్యక్రమం అంతవరకు ముగిసిపోయింది. అతని జీవితం అందుకే ఏర్పాటు అయినది అనే విషయాన్ని గ్రహించక ఇక్కడ ఏం చేయాలి చూడండి. అప్పుడు వారికి పాటలతోనూ తంబరులతోనూ సితారులతోనూ మందసాన్ని తీసుకుని వెళ్ళే వారు దావీదు కూడా చివరికి ఏం చేశాడు చూడండి. తన 13వ వచనం దానిని గిత్తూయుడైన యెహోదేము ఇంటిలోనికి కొనిపోయెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మంచి పనిని చేయడానికి ఎలోహిం వారి వద్ద విచారణ చేస్తే మన పురమునకు మంచిది, మన 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 నగరమునకు మంచిది, మన పట్టణానికి మంచిది, మనల్ని అభివృద్ధి పరుస్తాడనే ఆలోచనలో వారు ఆ మందసాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మధ్యలో వారికి ఒక భయంకరమైన ఒక అపవాది ఏదంటే ఒక కార్యం జరగటం వలన దానిని తిరిగి వారు తీసుకొని వెళ్లకుండా ఒబేదోము అనే ఒక గిత్తీయుడైన వాని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ పెడితే అక్కడ పెట్టిన 3 నెలలకి ఏం జరిగిందంట? పదం ఆ ఒబేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను. హల్లెలూయా. ఆశీర్వాదం కలగగానే 3 నెలలు ఆ ఇంట్లో వస్తే వారి సొత్తంతటిని ఆయన ఆశీర్వదించాడంట ఎలోహిం వారు. ఎలాంటి ఆశీర్వాదాన్ని చూసి ఎలోహిం వారు దావీదు వారు తిరిగి ఆయన మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మనము కూడా ఆశీర్వాదం మన ఇంటికి వస్తూ ఉంటే ఏదైనా ఒక కార్యము జరగగానే అనారోగ్యం కలగగానే మనం ఏం చేస్తున్నామంటే, అమ్మో మా ఇంట్లో మేము ప్రతి సాటర్డే షబ్బాత్ దినాన్ని మేము ఆరాధన చేస్తూ ఉన్నాం, అయినా మాకే కష్టాలు, మాకే శ్రమలు, అయినా మాకు అనారోగ్యత వస్తూ ఉన్నదని మీరు వెనకంజి వేశారనుకోండి, ఏమవుతుంది? వచ్చే కృపను ఆశీర్వాదాన్ని నీవు నీ తరములలో ఉండకుండా కోల్పోతావు. హల్లెలూయా. ఈ దినం అదే తెలియజేస్తూ ఉన్నాడు ఎలోహిం వారు. ఏం తెలియజేస్తూ ఉన్నాడు? నువ్వు పాటలు పాడుతున్నావు, తంబురలు వాయిస్తున్నావు, అనేకమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నావు మందిరంలో, కానీ నీకు ఒకటి వచ్చే కానీ కీడు లేకుంటే నష్టం వాటేల్లా కానీ నువ్వేం చేస్తున్నావంటే, అమ్మో నేను ఆదివారం పోతేనే మంచిది, లేకుంటే విగ్రహారాధన చేస్తే మంచిది, నువ్వు వెనక తిరిగావో నీవు నీ కుటుంబము ఆ యొక్క కృపను, అలాంటి ఆశీర్వాదము, ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదం ఎట్లా ఉంటుందని తెలుసండి? ఎవ్వరూ కూడా మరి నీకు నష్టం వాటిల్లిన చేసినా కానీ ఆ నష్టం నష్టంగా ఉండదు, ఆ శ్రమగా ఉండదు, ఆ బాధగా ఉండదు. ఎందుకంటే ఆయన సర్వమెరిగిన వాడు. నీకు ఎంత శ్రమ పెట్టాలో, ఎంత బాధ కలగ నువ్వు ఓర్చుకోగలవో అంతవరకే ఆయన
శ్రమ పెట్టేవాడుగా ఉన్నాడు, బాధించేవాడిగా ఉన్నావు. ఒకవేళ ఆ బాధను నీవు భరిస్తే, ఆ శ్రమను నీవు ఓర్చుకుంటే, ఇదిగో దానికి 2 పదంతలుగా నీవు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ఇక్కడ వచనములు అదే చెప్తూ ఉన్నాడు. దావీదు రాజై ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ఇజ్రాయేలీయుల భయము చేత ఆ మందసమును దావీదు పురమునకు తీసుకెళ్ళకుండా గిత్తెమీయుడైన ఓబేదేదోము ఇంటికి తీసుకువెళ్ళి పెట్టడం వల్ల అక్కడ ఆ ఓబేదేదోము ఇల్లు ఆశీర్వదింపబడినది. ఒకవేళ నిన్ను కూడా ఆ గృహములాగా వాడుకోబోతున్నాడేమో. హల్లెలూయా. అలాంటి గృహముగా మన గృహం ఉండును గాక. హల్లెలూయా. ఏమైనా ఏర్పరచబడ్డవారంటే కాదు, వీళ్ళ భయము చేత అతనికి ఇల్లంతా ఆశీర్వాదకరముగా మారింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎలోయి వారి ఎడల భయభక్తులు కలిగి నిజముగా నీతి నిమిత్తము న్యాయము నిమిత్తము శ్రమ పెట్టబడిన వారమై మనం ఉన్నామనుకోండి, ఆ శ్రమ మనకి ఎంత ఆశీర్వాదకరముగా మేలుకరముగా మారుతుందని ఈ దినమున సెలవిస్తూ ఉన్నాడు. ఎవరు ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు? గృహ నిర్వాహకత్వము. చదువుకున్నాం కదా, కృప విషయమైన ఏర్పాటు. ఎఫెసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం కదా. ఏమట? కృప విషయమైన ఏర్పాటు ఎట్టిదో, అంటే గృహ నిర్వాహకత్వం ఎట్టిదో అనే విషయాన్ని తెలియపరచడానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంట? 3వ అధ్యాయం 1వ వచనములో అన్యులకు ఎలోహిం కృప విషయమైన ఏర్పాటు. ఎవరికంట? అన్యులకు అంటున్నాడు. మరి మనం అన్యులమే కదా, ఆయన్ని తెలియలే. అసలుకి ఈ బైబిల్ గ్రంథం ఎవరికి ఏర్పాటు చేయబడిందండి? ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? యావే ఎక్కడి నుంచి వచ్చింది మనకి? యావే అనే నామం ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ యెహోవా అంటున్నారు, యేసుక్రీస్తు అంటున్నారు, జీసస్ అంటున్నారు. మనం ఏమంటున్నాము? యావే అంటున్నాము, యెషువా మెస్సీ అంటున్నాము. మరి యావే యెషువా మెస్సీ దేంట్లో నుంచి వచ్చినాయి మనకి? ఆదిమ హెబ్రూల నుంచి వచ్చిందని మనకు తెలిసిందే కదా. ఆదిమ గ్రీకు హెబ్రూ భాషల నుంచి భాషాంతరం పేరు భాషకి పేరు మారదు, దాన్ని పలికే విధానం మారదు. కాబట్టి ఆ పేరు అలానే ఉంటుంది అని యావే అనే నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉన్నాము. హెబ్రీలో ఉన్నటువంటి యెషువా మెస్సీ నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉన్నాము. ఆ పండగలు మారవు కాబట్టి ఆ పండగల్లో మనము మరి జరుపుతూ ఉన్నాము. మరి క్రిస్టియన్స్ ఆ పండగలు జరపరు. వారికి తెలియని ఎవరో మనుషులు ఏర్పాటు చేసిన వాటిని వారు జరిపిస్తూ ఉన్నారు. ప్రియమైన ఎలోహిం వారి సంగమ, ఈ దినం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అన్యులకు కృప విషయమైన ఏర్పాటు ఎట్టిదో తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ మర్మము అంటే 3వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మ మూలముగా అంటున్నాడు. మరి ఆత్మ నీలో నాలో మనందరిలో నివసించాలి అంటే సమాధానమైన బంధము చేత అంటున్నాడు. సమాధానము అనే గృహములో మనం ఉండాలి అంటే, సమాధానం మన గృహంలో ఉంటేనే కదా మనం ప్రశాంతంగా ఉంటాం. ఏమన్నా అనేక మంది తాగుబోతులు వచ్చేసి చిల్లర వల్లరగా చేసేస్తామంటారు. నిజమేనా కాదా? మన గృహాల్లో ఉండేదే కదండి అనునిత్యం జరిగే. ఈ చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం. మన గృహంలో లేకపోతే తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి సమాధానము లేని బ్రతుకులలో ఉన్నారు అని అంటే నేను సరైన భక్తి చేయట్లేనని అర్థం. హల్లెలూయా. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము. అంతేనండి. చదవండి, అది 3:5. అదే తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన
మెస్సయనందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నది. హల్లెలూయా. ఆత్మ మనలో నివసిస్తూ ఉంటే ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, ఇదిగో యూదులు, ఇజ్రాయేలులు, లేవీయులు, యాజకులు ఎవరితో ఉన్నారో, ఆయన ఎవరితో వాగ్దానం చేసి స్థిరపరిచారో ఆ వాగ్దానాన్ని కూడా మనం పొందుకోవడానికి అర్హతను ఆయన పొందు చేస్తూ ఉన్నాడు, కలుగ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఉచితంగా యెషువా మెస్సయ్య వారు మనకు ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనము ఆయన నీతిని, న్యాయాన్ని అనుసరించటం వల్ల ఆయన యొక్క ఆత్మ మన హృదయములో నివసించే అర్హతను మనము కలిగి జీవించటం వల్ల గృహ నిర్వాహకత్వమును ఆయనకు అప్పగించటం ద్వారా ఆ గృహ నిర్వాహకత్వ మనము ఆయనకు అప్పగించినప్పుడు నీ కుమారుడు, నీ కుమార్తె, నీ కోడలు నీ యొక్క మాటను వింటారు. హల్లెలూయా. ఒకవేళ నీవు ఆయన హృదయాన్ని నీకు ఆయన ఆత్మకు అప్పగించలేనట్లయితే అలాంటి సమాధానము మన ఇంట్లో ఉండలేదు. ఒకవేళ సమాధానము లేదు అని అంటే మనం ఎక్కడో ఏదో తప్పు చేసామని అర్థం. హల్లెలూయా. అందుకనే వాక్యము కలిగించు సమాధానము, ఆత్మ కలిగించు ఐక్యము. వాక్యం అంటే ఆయనే, ఆత్మ అన్న ఆయనే. కాబట్టి వాక్యము మరి సహోదరులు, సేవకులు, బోధకులు అనబడిన వారు నీకు వినిపించినప్పుడు నీవు ఫోన్ వచ్చిందనో, వాటర్ వచ్చిందనో, తల్లి వచ్చిందనో, కూతురు వచ్చిందనో నీవు వెళ్ళక ఆయన సన్నిధానములో మిగతావన్నీ పక్కన పెట్టి ఆ టైంలో మట్టికి నీవు అక్కడ కూర్చొని శ్రద్ధాశక్తి గల వారివై ఆ వాక్యము వినిన ఎడల ఆ వాక్యము నీకు సమాధానము కలుగజేస్తుంది. ఆ వాక్యము నిన్ను శక్తి కలుగజేస్తుంది, నీకు శక్తి కలిగిస్తుంది. ఆ వాక్యము నిన్ను స్వస్థత పరుస్తుంది. శ్రద్ధగా వింటే స్వస్థత అనుగ్రహించబడును అంటున్న లేఖనమే. ప్రతిదీ నీవు వాక్యము ద్వారా పొందుకొనగలిగే శక్తిని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ఏర్పాటే ఈ సువార్త. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, లేఖన భాగము మనము చదివామంటే చదివాం కాదు, ఆచారంగా కాదు, అలవాటుగా కాదు, మనము ధ్యానపూర్వకంగా వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యము చదివిన రీతిగా అది మన జీవితమునకు అన్వయించుకోవాలి. అన్వయించుకున్నారు కాబట్టి దావీదు 3-4 పెళ్లి చేసుకున్నారు, నేను కూడా 4 పెళ్లి చేసుకుంటా, అది కాదండి. ఏమంటే ఆయన రాజు ఆ కాలంలో చెల్లుబాటైంది. ఇప్పుడు కూడా ముస్లింలు జరిగిస్తున్నారు, వాళ్ళ ఆచారం అలవాటుగా అలా జరుగుతూ వస్తుంది. కానీ భారతదేశ సాంప్రదాయం ప్రకారము ఒక పురుషుడికి ఒక్కతే స్త్రీ. మరి బైబిల్ కూడా అదే చెప్తుంది, ఒక పురుషుడికి ఒక్కతే స్త్రీ. కానీ వారిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతే విడిపెప్పబడతారు. ఈ యొక్క నిబంధన నుంచి విడిపెప్పబడి మరి ఒక్కసారి వారికి వివాహము జరిగించుకునే అవకాశము బైబిల్ గ్రంథము కలుగు చేసింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆత్మ కలిగించు ఐక్యము, సమాధానము. ఆ సమాధానము మన ఇంట్లో ఉండాలంటే వాక్యానికి మనము విలువ ఇవ్వాలి, వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆ వాక్యానికి నువ్వు చోటిస్తే ఆయనకు చోటిచ్చినట్టే. ఆయన ఉన్న చోట సమస్తము ఆయన జరిగించగలడు. నీకు బంధకాలు ఉంటే బంధకముల నుంచి విడిపించగలడు, నీవు అనారోగ్యం ఉంటే అనారోగ్యత నుంచి విడిపించగలడు, నీవు బలహీనమై ఉంటే నీకు బలమును అనుగ్రహించగలడు. సర్వము చేయగల వాణిని నీ హృదయంలో పెట్టుకున్నావు కాబట్టి నువ్వు కుడికి కానీ ఎడకు కానీ త్రొట్టిల్లకుండా ఆయన గురి ఏ విధంగా ఉన్నదో, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో ఆ ప్రణాళికలో పాలిభాగస్తులవై ఉంటే నీవు ఆయనకు సాక్షి బిడ్డవై నీవు అనేకులకు వెలుగిచ్చు, మరి వెలుగిచ్చు జీవితాన్ని కలిగి జీవించగలవని ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మన వినికిడిలో ఫలింపచేయును గాక. మనందరినీ కూడా ఆ విధంగా బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా చక్కటి విషయాన్ని తెలియపరిచారు.